సమస్త జ్ఞానమునకు మూలమైన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము జ్ఞానమును సమకూర్చుకొనుట. దీని ధ్యానార్థమై మనము సామెతల పుస్తకము 10వ అధ్యాయము 14వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు, మూడుల నోరు అప్పుడే నాశనము చేయును అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, జ్ఞానమునకు మూలము లేదా ఉండవలసిన ప్రధాన కారణము సిద్ధపాటై ఉన్నది. మనము సామెతలు 4వ అధ్యాయము 20-21వ వచనములను గమనించినట్లయితే, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములను నీ చెవి ఎగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము అని చదువుచున్నాము. మనము అనుదినము మనలను మనమే ఎదుటివారు చెప్పిన మంచి మాటలను బట్టి మన జ్ఞానమును కాపాడుకొనవలెను. దానికి మనము సంసిద్ధముగా ఉండవలెను. రెండవదిగా మనము సామెతలు 1వ అధ్యాయము 7వ వచనమును గమనించినట్లయితే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు అని చదువుచున్నాము. మనకు జ్ఞానము కావలెననినా ముందుగా మనకు దేవుని యందలి భయభక్తులు మనలో అనేకులు ఒకరు మంచి కార్యములు అనగా వారి లాభము కొరకు చెప్పినను వారు దానిని తృణీకరించుదురు. అటువంటి వారు మూర్ఖులని భావించి వారికి మనము దూరముగా ఉండటమే మంచిది. మూడవదిగా మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనమును గమనించినట్లయితే, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును అని చదువుచున్నాము. అనగా దేవునిచే జ్ఞానము పొందిన జనులు శోధన వచ్చినప్పుడు దేవునిలో నిలుచుటకు కూడా కృప దొరుకును. అటువంటి వారికి ఏది మంచి మార్గము, ఏది తమ జీవితములకు హాని కలిగించు మార్గమనియు కూడా వివేచించుకొనడి ఆత్మ వారిలో క్రియ చేయును కూడా. నాలుగవదిగా మనం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనమును గమనించినట్లయితే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును అని చదువుచున్నాము. దేవుని జ్ఞానముచే నింపబడిన వారు శ్రమల వేళలో కృంగిపోయి దేవుని దూషించుట కాని వారి వారి పరిస్థితులను నిందించుకొనుట కాని చేయనే చేయరు. దేవుని చిత్తమునకు అప్పగించుకొని నెమ్మదిగా జీవించుచు దేవుని కృప కొరకు సహనము కొరకు కనిపెట్టుచు ఉందురు. ఐదవదిగా దేవుని జ్ఞానముతో నింపబడిన వారు దేవుని కృపను బట్టి తగిన సమయమందు మంచి సూచనలు సలహాలను ఎదుటివారికి ఇచ్చుటకు సమర్థులు. మనము సామెతలు 11వ అధ్యాయము 14వ వచనమును గమనించినట్లయితే, నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచన కర్తలు అనేకులుండుట రక్షణకరము అని చదువుచున్నాము. దేవుని బిడ్డలకు ఈ నాయకులు ఏ విధముగా దొరుకుదురు? వారు దేవుని జ్ఞానమును బట్టి కృపను బట్టి మన ఆత్మీయ సహవాసము ద్వారా దేవుడు బయలుపరచుదురు. ప్రియమైన దేవుని జనమా, దేవుని బిడ్డలుగా ఉన్న మనకు ఈ లోకానుసారమైన జ్ఞానము అవసరము లేనే లేదు. కేవలము దైవిక జ్ఞానము చాలును. ఇది మనము జ్ఞాపకముంచుకొనవలెను. ఈ జ్ఞానము ఏ విధముగా మనకు లభించును? దీనికై మనము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము మరియు 6వ వచనమును గమనించినట్లయితే, మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అని చదువుచున్నాము. దీని నుండి మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆ విధముగా ప్రభువును జ్ఞానము అడుగువాడు మొదట తన్ను తాను తగ్గించుకొని అడగవలెను గాని, నేను చాలా గొప్పవాడను, గొప్ప చదువులు చదువుకున్నవాడను అన్న ఉద్దేశ్యము కాని ఆలోచన కాని
అని తన హృదయములో ఏలుబడి చేసిన ఎడల మనము దేవుని జ్ఞానము పొందలేము సరికదా, తద్వారా దేవుని చిత్తమును కూడా చేయలేని వారిగా కనపడదుము. ప్రియమైన వారలారా, మనం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనమును గమనించినట్లయితే, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు గదా అని చదువుచున్నాము. ప్రభువు శిష్యులు ఈ లోకానుసారముగా చదువులో వెలతి గలవారిగా కనపడుచున్నప్పటికీ వారు చాలా జ్ఞానవంతులుగా పరిగణించబడిరి. ఎందుకనగా వారు యేసుని పూర్తిగా ఎరిగి దానికి తగిన రీతిగా సువార్తను ప్రకటించిరి. మనము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనమును గమనించినట్లయితే, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి అని చదువుచున్నాము. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీకున్న జ్ఞానమును బట్టి నీవు ఏమనుకొనుచున్నావు? నీకున్న జ్ఞానము గొప్పదని తలంచుకొని దానిని ప్రదర్శించవలెననియు అందరిలో గొప్పవాడవు కావలెనని ఆశించుచున్నావా? అయితే దేవుని జ్ఞానము నీలో లేదనియు ఆయన తగ్గింపు నీలో లేదనియు నీవు గ్రహించవలేను. నా జీవితములో కేవలము ప్రభువైన యేసుని మాత్రమే సమస్తముగా ఎంచుకొని జీవించవలెను. ఎప్పుడైతే ఆయనను అన్ని విషయములలో అన్ని సమయముల యందును ప్రథమ స్థానములో ఉంచెదమో అప్పుడు మాత్రమే దేవుడు మనకు ఆయన జ్ఞానమును సమకూర్చుకొనుటకు సహాయము చేయుదురు. ఆ విధముగా ప్రయాసపడుటకు ప్రభువే తగిన కృపను దయచేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. రక్షణానంద భాగ్యము.
స్థిరాస్తి నా సంపదతడే. ప్రియ యేసు, ప్రియ యేసు నా స్వాస్థ్యము. ఆయనే నాకున్న నిత్య రక్షణానంద భాగ్యము. ఆయనే నాకున్న నిత్య రక్షణానంద భాగ్యము. శరణము అతడే, శైలము అతడే, ధరణిలో నాకు ఆధారమే. శరణము అతడే, శైలము అతడే, ధరణిలో నాకు ఆధారమే. సర్వమునతడే, సమస్తము అతడే, సర్వ సృష్టికానందమతడే, సర్వ సృష్టికానందమతడే. ప్రియ యేసు, ప్రియ యేసు నా స్వాస్థ్యము. ఆయనే నాకున్న నిత్య రక్షణానంద భాగ్యము. ఆయనే నాకున్న నిత్య రక్షణానంద భాగ్యము. నాదము అతడే, వేదము అతడే, నాట్యము నటనము వాయిద్యమే. నాదము అతడే, వేదము అతడే, నాట్యము నటనము వాయిద్యమే. కీర్తియునతడే, కీర్తన అతడే, కలకాలము నవగానమతడే, కలకాలము నవగానమతడే. ప్రియ యేసు, ప్రియ యేసు నా స్వాస్థ్యము. ఆయనే నాకున్న నిత్య రక్షణానంద భాగ్యము. ఆయనే నాకున్న నిత్య రక్షణానంద భాగ్యము. రాజ్యము అతడే, కిరీటము అతడే, రమ్యమైన సింహాసనమే. రాజ్యము అతడే, కిరీటము అతడే, రమ్యమైన సింహాసనమే. మహిమయు అతడే, ఘనతయు అతడే, మహిమలో నాకున్న సౌభాగ్యమే. మహిమలో నాకున్న సౌభాగ్యమే. ప్రియ యేసు, ప్రియ యేసు నా స్వాస్థ్యము. ఆయనే నాకున్న నిత్య రక్షణానంద భాగ్యము. ఆయనే నాకున్న నిత్య రక్షణానంద భాగ్యము.